హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు. ఈ బీరకాయ పప్పుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పప్పు అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ బీరకాయ పప్పుని ఇలా చేసుకొని వేడివేడి రైస్లోకి వేసుకొని, అలానే దానికి కాంబినేషన్ నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది కదా అండి. మరి ఈ బీరకాయ పప్పుని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లోకి 2 గ్లాసుల వరకు కందిపప్పును తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని తీసేసి దీనిలోకి 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఈ పప్పుని 1 అవర్ పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక బీరకాయని తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒకటి పెద్ద బీరకాయని తీసుకున్నానండి. ఇప్పుడు దీనిని 2 వైపులా సైడ్స్ కట్ చేసి ఈ బీరకాయకి చెక్కు ఏదైతే ఉందో ఆ చెక్కుని మొత్తం తీసేయండి. ఇలా ఈ విధంగా చెక్కు తీసేసిన తర్వాత దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా బీరకాయని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. మనము కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకుంటేనే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా అన్నింటినీ కూడా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఈ బీరకాయ పప్పు అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఒక ప్లేట్లోకి 2 మీడియం సైజులో ఉన్న టొమాటోలని తీసుకోండి. వీటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని, ఆనియన్ని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మనకి పప్పు అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. అలానే దీనిలోకి మీడియం సైజులో కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా పప్పులో ఈ ఆనియన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలానే 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేస్తున్నానండి. అలానే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, మనకి 3 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత పప్పుని ఇలాగా పప్పు గుత్తితోటి ఇలా ఒకసారి బాగా మెదపండి. ఆల్రెడీ మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కాబట్టి మరి ఎక్కువ మెదపాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా మెదిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా పప్పుని చక్కగా మెదిపిన తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ని వేసుకొని పప్పుని మరీ పలుచగా కాకుండా, అలాగని మరీ టైట్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. ఈ బీరకాయ పప్పు అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా పప్పు చేసేటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, అలాగే కరివేపాకుని, 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు మినపగుండ్లను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పులు మొత్తం మనకి దూరగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ పప్పులో ఈ తాలింపు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి
3 ఎండుమిర్చిలని ఇలాగా సన్నగా తుంచి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. మనకి పప్పుకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఇవన్నీ ఇలాగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంగువ పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మరొకసారి బాగా కలపండి. ఇంగువ పొడి వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేయండి, లేకపోతే ఆ స్మెల్ అనేది అలానే ఉండిపోతుందండి. ఇలా తాలింపు అనేది ఈ విధంగా రెడీ అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పుని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పుని ఈ తాలింపులో 1 నిమిషం పాటు ఇలా ఉడికించండి. చూడండి, ఈ పప్పుని చూస్తుంటేనే వేడివేడి అన్నంలో వేసుకొని తినేయాలనిపిస్తుంది కదండి. ఈ కాంబినేషన్ ఏదైనా చట్నీతో వేసుకొని సర్వ్ చేస్తుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఈ పప్పు అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.